హలో గాయ్స్, దురంధర్ కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేసింది దాని గురించి మాట్లాడుకుందాం. సో దురంధర్ అయితే ఊచకొత్తగా వస్తుంది బాక్స్ ఆఫీస్ అయితే. సో పుష్ప తర్వాతనైతే ఉన్నది అనమాట. పుష్పని ఇంక్లూడ్ చేయండి అని నేను ఫస్ట్ చెప్పేసా. ఎందుకంటే కొంతమంది అందరూ కొన్ని థీరీస్ ఉన్నాయి. గూగుల్ ఒక థీరీ చూపెడుతుంది, ఇటు చూస్తున్నట్టయితే వాళ్ళు చెప్పిన కలెక్షన్స్ వాళ్ళు 1800 కోట్లు అని చెప్తున్నారు. ఇటు గూగుల్ చూస్తున్నామో 1600 1700 అని చెప్తుంది అనమాట. సో మళ్ళీ ఇంకో రకంగా కూడా చూపెడుతుంది, వాళ్ళు వేసిన పోస్టర్స్ చూపెడుతుంది. సో అది పక్కన పెడితే నేను దాన్ని ఇంక్లూడ్ చేయాలని నడుచుకోలేదు. బాహుబలి గురించి మాట్లాడతా. సో దాని గురించి మాట్లాడితే ఒక పుష్పం తీసేస్తే తర్వాత దురంధరం ఉన్నది. కేజీఎఫ్ కానీ, RRR కానీ, అండ్ కల్కి కానీ, సో దురంధర్ 1 కానీ, సో ఇవన్నిటిని కొట్టుకుంటూ సో దురంధర్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నది అనమాట. సో ప్రీమియర్స్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే సో 43 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ డే 1 చూసుకున్నట్లయితే 1 or 2 crores. సో టోటల్ ప్రీమియర్ డే 1 అంటే ఒక ఈ రోజు ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయింది అనుకో. సో ఇవాటి కలెక్షన్స్ వేస్తారు, ప్రీమియర్ కలెక్షన్స్ వేస్తారు అనమాట. టోటల్ డే 1 వచ్చేసరికి 143 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ డే 2 వచ్చేసరికి 80 crores, డే 3 వచ్చేసరికి 113 crores, డే 4 వచ్చేసరికి 114 crores. ఏంది బ్రో ఇంత తక్కువ చెప్తాను అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది అయితే నెట్ అన్నమాట. నెట్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. సో నెట్ అంటే ఏం లేదు, మన గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 100 రూపాయల టికెట్ నువ్వు కొన్నావు అనుకో, అందులో 12 రూపాయలు గవర్నమెంట్కి అవుతాయి అనమాట. సో ఒకవేళ 100కు నువ్వు ప్లస్ కొంటే మాత్రం 18 రూపాయలు పోతాయి అనమాట. సో అది నెట్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. అండ్ 4 days ఆఫ్ నెట్ చూస్తే 454 crores అయితే వచ్చినాయి అనమాట. సో ఓవర్సీస్గా నేను దాని గురించి తర్వాత చెప్తా. అండ్ డే 1 వచ్చేసరికి 220 crores గ్రాస్. ఇది గ్రాస్ అనమాట. అంటే గ్రాస్లోనే నెట్ పోతుంది, షేర్ పోతుంది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. మీకు దాని గురించి బ్రీఫ్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. డే 1 అయితే 220 కోట్లు కొట్టింది. సో అందులో నెట్ అయితే ఈ 143, మిగతా అంతా గ్రాస్ అనమాట. సో అది అందులోనే మూవీ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ వెళ్ళాలి, అందులో ప్రొడ్యూసర్ వెళ్ళాలి. సో ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ డే 2 వచ్చేసరికి 143 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. డే 2 వచ్చేసరికి 143, డే 3 వచ్చేసరికి 203 crores కలెక్ట్ చేసింది. డే 4 వచ్చేసరికి 191 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. డే 4 టోటల్ చూసుకున్నట్లయితే 757 crores అప్రాక్సిమేట్లీ 760 crores వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే 550 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో గ్రాస్ చూసుకున్నట్లయితే 550 crores. టోటల్ అయితే వరల్డ్ వైడ్గా అంటే 550 crores ఇండియాలోనే కలెక్ట్ చేసింది. గ్రాస్ ఏదైతే ఉన్నదో ఈ 212 crores వరల్డ్ వైడ్గా ఓవర్సీస్గా కలెక్ట్ చేసింది అనమాట. సో టోటల్ వచ్చేసరికి 760 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో నెట్ అయితే 460 crores వేసుకోవాలి. సో మీకు ఆ గ్రాస్ నుంచి నెట్ తెస్తే మిగతా అంత లాభం అనమాట. టోటల్ నెట్ వచ్చేసరికి ఇది, టోటల్ గ్రాస్ వచ్చేసరికి ఇది అనమాట. సో ఇది దురంధర్ కలెక్షన్స్ అయితే. సో ఇప్పటి వరకు అయితే 760 crores వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది మూవీ. అంటే ఈరోజు 5th డే కాబట్టి ఈ 5th డే కలెక్షన్స్ అంటే 19th, 20, 21, 22, 23 ఇది ఇవాళ 5th డే కాబట్టి. సో ఈ కలెక్షన్స్ తోటి అయితే మేబీ 800 ప్లస్ లేదా 900 రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. రీచ్ కావచ్చు నన్ను అడిగితే ఈ వీడియో చేసే టైంకి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దురంధర్ కలెక్షన్స్ అయితే. దురంధర్ కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు. డెఫినెట్గా పుష్ప రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. నేను ఇంక్లూడ్ చేయను ఎందుకంటే అది ఆల్రెడీ నేను చెప్పిన దాని గురించి ప్రత్యేకంగా చెప్పిన. బాహుబలిని ఖచ్చితంగా కొడతా అన్న నమ్మకం అయితే ఉన్నది. అప్ టు దంగల్ తగ్గపోతా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో హిందీ కలెక్షన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ తెలుగులో కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. బట్ మైనస్ ఏంటంటే తెలుగులో మనకి థియేటర్స్ అయితే ఇవ్వలేదు, లేకపోతే ఇంకా కలెక్షన్స్ బాగుండేది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఏ మూవీనైనా ఆదరిస్తారో ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దురంధర్ కలెక్షన్స్ విషయానికి వస్తే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.